7 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈ ఎపిసోడ్ లో వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో మీకు కిక్ ఇవ్వడానికి 7 రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ వేణు, ప్రణవి, టీనా, వాసు, సింహ, అంజనా అండ్ సంగీత సాగరంలో సునామీ సృష్టిస్తున్న చక్రి. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి గేమ్ షో. చాలా హ్యాపీగా ఉంది. చక్రి, సింహ, వాసు అండ్ వేణు విత్ భయ్యా. మన ఇద్దరికి ఏంటి, ఇద్దరికి హీరోయిన్స్ లేరు? సోలో. మీరు సోలో, నేను సోలో. వాళ్ళు చూడండి కలర్ఫుల్ యాక్షన్ మూవీ. ఓకే, అంజనా అండ్ టీనా, కమల్ అండ్ ప్రణవి అందరూ ఏంటి ఫ్రెష్ గా ఉన్నారు? రాత్రి జాగారం చేయలేదా? జాగారం అంటే చేస్తే ఈ ప్రోగ్రామ్ రాలేమని చెప్పి చేయలేదు. రాత్రి ఏమో శివరాత్రి, ఈ రోజేమో ఇప్పుడు చక్రీ రాత్రి. అది సారీ, రెడీ? రెడీ. డబ్బు మీద ఏదైనా మంచి పాట ఎవరు పాడతారు? డబ్బు మీద పాడాలి. నేను పాడతాను. ఎస్ బే. అంతకంటే ఇంకా ఆనందం ఉంది. కమాన్. రూపాయి కాసులోనే ఉన్నది తమాషా, ఈ పూట ఉన్న చోట ఉండదు హమేషా. రూపాయి కాసులోనే ఉన్నది తమాషా, ఈ పూట ఉన్న చోట ఉండదు హమేషా. రూపాయలున్న వారి రూపు చూపులు వేరన్నా, రూపాయలున్న వాడి రూపు చూపులు వేరన్నా. తృప్తున్న పేదవాడి బ్రతుకే హాయన్నా, అవునన్నా అవునన్నా, ఇది నిజమన్నా. రూపాయి కాసులోనే ఉన్నది తమాషా, ఈ పూట ఉన్న చోట ఉండదు హమేషా. ఓ వావ్. ఇప్పుడు ఆ రూపాయితో మన ముందుకు రాబోతోంది. లెట్స్ వెల్కమ్ రేష్మి. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనే థాట్ చిన్నప్పటి నుంచే ఉందా? ఎలా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నాన్నగారి గురించి చెప్పారు. సో నాన్నగారి ఇన్స్పిరేషనా, ఇంకేదైనా ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ పర్సన్? నాన్నగారే. నేను ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక పాట నేర్పిస్తూ పాడుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత స్కూలింగ్లో ఉన్నప్పుడే ఫ్లూట్ నేర్పించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వయలిన్ నేర్చుకున్నాను. ఆ వయలిన్తో పాటు వోకల్ కూడా నేర్చుకున్నాను. సో ఆ రకంగా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది గోల్ కాదు, కానీ సంగీతం అనేది ఒక సబ్జెక్ట్ లాగా. గుడ్. మీ గురించి సింహాజీ ఏదో ఒక పాట రానండి. చక్రీ సాంగే. మళ్ళీ మళ్ళీ రాధా అంట ఈ క్షణం నచ్చి నచ్చి
జగనిస్తే నువ్వు దేవుడే. Everybody, let's from this party, rock your body with me. Everybody, let's from this party, rock your body with me. థ్యాంక్ యూ. ఆహా, ఈరోజు నిజంగా జాగారమే. ఇదేదో తొందరగా అయ్యేటట్లేదు. ఇప్పుడు ఒకటి నెక్స్ట్ అంజనా పాడాలి, టీనా పాడాలి, వాసు పాడాలి, ప్రణవి పాడాలి, వేణు పాడాలి, కానీ మీరు పాడాలి, మీరు చాలా పాడాలి. సో అంజనా గారు, బీటెక్ లో ఉండగా సార్ మ్యూజిక్ వింటూ చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని అనమాట. కౌశల్య గారు పాడిన చక్రంలో పాట అది నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్. అలాంటిది ఒక రోజుని ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను అస్సలు నమ్మలేదు, చక్రి గారు ఫోన్ చేయడం ఏంటి నాకేంటి అని. అలాంటిది సార్ ఏ సింగర్కైనా కూడా తెలుగులోనే మాతృభాషలోనే కాకుండా అన్ని లాంగ్వేజెస్లో పాడాలని కోరిక ఉంటుంది. అది సార్ వల్ల నాకు తీరింది. నేను తమిళ్లో పాడించారు సార్ నన్ను, కన్నడలో, మలయాళంలో. మలయాళం ఇద్దరు తెలుగు, లాస్ట్ తెలుగు పాడింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. గాడ్ బ్లెస్ బై. అందరూ పాడిశారు మీ దగ్గర వీళ్ళందరూ? ఓకే వాసు. అంటే ఇక్కడ ఉన్న సింగర్స్ అందరికంటే నాకు కొంచెం అదృష్టం ఎక్కువ అని చెప్పాలి అన్నయ్యతో రిలేషన్. ఎందుకంటే బోత్ బిలాంగ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ఓకే. నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి అన్నయ్య దగ్గర పాడుతున్నాను. అవునా? నేను 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఈరోజు మీ ముందు ఉన్నానంటే దానికి మొత్తం కారణం అన్నయ్య. గుడ్. టీనాజీ, చక్రితో మీ పరిచయం, మీరు చక్రి దగ్గర పాడారా? Yes, sir. వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ విత్ హిమ్? దేవదాస్ లో పాట, దేవదాస్. అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అందులో. ఏ పాట? ఒక నేస్తం కావాలి. Hmm? ఒక నేస్తం కావాలి. మరి వినిపిస్తారా? ఒక నేస్తం కావాలి, తన ఫ్రెండ్షిప్ కావాలి, అవధులు లేని ఆనందానికి అర్థం కావాలి, పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలి. ఇది వరకెన్నడు పరిచయం అవని, ఇకపై ఎప్పుడు దూరం కాని నాకో కొత్త లోకం కావు. ఒక నేస్తం కావాలి, తన ఫ్రెండ్షిప్ కావాలి, పాకెట్ లో నాలలు వెలిగిసే తంత్రం కావాలి, పాకెట్ వెనుక మనసును నిమిరే బంధం కావాలి. ఇది వరకెన్నడు పరిచయం అవని, ఇకపై ఎప్పుడు దూరం కాని నాకో కొత్త లోకం కావు. ఒక నేస్తం కావాలి, తన ఫ్రెండ్షిప్ కావాలి. ఓకే. ప్రణవి, చక్రి దగ్గర మంచి ఏ పాట పాడా? మంచి పాట. కేక అనే సినిమాలో పాడించారు. చాలా మంచి సినిమా అండ్ తేజ సార్ డైరెక్షన్ లో. సో ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. ఆ తర్వాత చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. మౌనం ప్రేమ గానం ప్రేమ కానీ, విన్నా విన్నా కానీ, కేకలో జుమ్ 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 అని కానీ, ఫెంటాబులస్ సాంగ్స్. భయ్యా, నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అయింది. ఆల్మోస్ట్ దగ్గర ఒక కొంచెం మంత్స్ తేడాతో అటు ఇటుగా ఒకేసారి స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 2000లోనే. అయితే నా దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాను నేను ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years నుంచి. అయితే నా కెరియర్ మొదట్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో చక్రి గారు అండి. చక్రి గారు ఒకరు. నిజంగా నాకు మెయిన్ ఆయన చేసిన సినిమాల్లో నేను పాడిన వాటిలో సత్యంలో నేను పాడిన పాటకి ఇప్పటికీ నాకు చాలా మంచి రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్, చాలా హ్యాపీ. అండ్ ఆ పాటకి నేను చిత్రగారి చేతులతో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ క్రెడిట్ గోస్ టు. ఓకే. నా ఇష్టదైవం నమ శివాయ చెప్తూ. నా ఇష్టదైవం శివుడు. అవునా? శివుడి మీద ఏదైనా టచ్ ఇవ్వండి అలాగా. శివుడే తానై శివుని కొలచినటు రాష్ట్రదేవతారాధనమో, రాష్ట్రదేవతారాధనమో. ఫస్ట్ రౌండ్. యా. దీని పేరు
కట్ చేస్తే నేను ఒక సినిమా కట్ చెప్తాను. సో మీకో కథ, మీకో కథ, మీకో కథ, మీకో కథ అయితే నేను చేసిన సినిమా చెప్తారా? ఉంటాయి, అవి కూడా ఉంటాయి. సో ఆ తర్వాత నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఆ క్వశ్చన్స్కి 5 కరెక్ట్గా సమాధానం చెప్తే 50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. కానీ మీరు 5 చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇస్ ఇట్ క్లియర్? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే బై రెడీ. హీరోయిన్ 16 అణాల తెలుగు అమ్మాయి, మన అంజనా లాగా కనిపిస్తుంది. అలాగా చిన్నాన్న రిక్వెస్ట్ చేయడంతో తల్లిదండ్రులతో సహా హీరోయిన్ అమెరికా వెళ్తుంది. హీరోయిన్ 16 అణాల తెలుగు అమ్మాయి, చిన్నాన్న రిక్వెస్ట్ చేయడంతో తల్లిదండ్రులతో సహా హీరోయిన్ అమెరికా వెళ్తుంది. కట్ చేస్తే వంట సామాగ్రి కొనడం కోసం వెళ్ళిన హీరోయిన్ దారి తప్పుతుంది. అమెరికన్ అబ్బాయి హీరో ఆమెని ఇంటికి చేరుస్తాడు. చిన్న చిరునవ్వు స్టార్ట్ అయింది. ఆమెను ఇంటికి చేరుస్తాడు. హీరోయిన్ ఇంటికి ఒకవైపున హీరో ఇల్లు, మరోవైపు ఒక నల్లజాతి అబ్బాయి ఇల్లు ఉంటాయి. ఇద్దరికి హీరోయిన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. కట్ చేస్తే నో గుసగుసలు. హీరోయిన్ హీరోతో పారిపోతుంది. తర్వాత కుటుంబ సభ్యులు హీరోయిన్లకు పెళ్లి చేస్తారు. వారికి ఒక పాప పుడుతుంది. హీరోయిన్ తండ్రి మనవరాలను ఇండియాకి తీసుకొస్తాడు. హీరోయిన్ కూతురు పెరిగి పెద్దదై తల్లిని తప్పుపడుతుంది. కానీ హీరోయిన్ ప్రేమ కథ విని ప్రపంచమంతా ఒకే కుటుంబం అని తెలుసుకుంటుంది. తెలిసిపోయింది ఆ సినిమా పేరు ఏంటది? పడమటి సంచారం. పడమటి సంచారాగం. ఇస్ ఇట్ రైట్? yes. రీసెంట్ గా చూసాం. అవునా? జస్ట్ 4 days అయింది. అయితే అన్ని చెప్పేస్తారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ని ఇష్టపడే ఆ నల్ల జాతి అబ్బాయిగా నటించింది ఎవరు? శివమణి డ్రమ్మర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? సంధ్య. సంధ్య రైట్ ఆన్సర్. సంధ్య. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో క్రిస్ గా నటించింది ఎవరు? క్రిస్ అమెరికన్. అమెరికన్. అదే ఆ క్యారెక్టర్ చేసింది ఎవరు? ఆ క్రిస్ గా నటించింది. టామ్. సినిమా చూసి ఇన్ని గుర్తుపెట్టుకున్నారా? అదే ఎప్పటి సినిమా, పాత సినిమా కదా ఇది. మనం ఇప్పుడే చూసారు మళ్ళీ. కొత్త చూసేసరికి మళ్ళీ రికలెక్ట్ అయింది. టామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇది చాలా కష్టం, చెప్పండి చూద్దాం. ఈ సినిమాకి సంగీతాన్ని ఎవరు అందించారు? మా అన్నయ్య గురుతూలిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ద గ్రేట్. అంటే సినిమాకి సంగీతాన్ని అందించింది చక్రి అట. కాదండి, సమస్య అప్పుడు నేను పుట్టానో లేదో తెలియదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈస్ ది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? సగీలు శ్రీ జంధ్యాల గారు. రైటా? సినిమాకి దర్శకుడు ద గ్రేట్ జంధ్యాల గారు. రైట్ ఆన్సర్. సో గుడ్, అన్ని కరెక్టా? రష్మి ఊరికే కూడా ఏదైనా అడగండి. 5 అడగాలి. 5 అడిగాను, 5 చెప్పేశారు. 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. ఓకే, గ్రేట్. వెల్ ప్లే. సో 5 లక్షలు మీ దగ్గర, మీరు 5 కరెక్ట్ గా చెప్పి 50,000 కాపాడుకున్నారు కాబట్టి మీ అకౌంట్ లో రేష్మి ఇచ్చిన 5 లక్షలు ఇంకా సేఫ్ గా ఉంది. భయ్యా, కట్ చేస్తే హీరో ఓ అనాథ, ఓ మురికివాడలో పెరుగుతాడు. ఓ బడా కాంట్రాక్టర్ ఆ మురికివాడను కబ్జా చేద్దామని చూస్తే హీరో ఎదిరిస్తాడు. కట్ చేస్తే హీరో తండ్రి ముంబైలో ఓ వలస కూలీ. పని కోసం వచ్చిన తెలుగు కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తాడు. ఆ క్రమంలో విలన్ కొడుకుని చంపేస్తాడు. ఇక విలన్ వాసు ఆల్రెడీ అంటున్నాడు. ఇక విలన్ హీరో తండ్రిని చంపేస్తాడు. చిన్నబ్బాయిగా ఉన్న హీరోని అక్కడి నుంచి తప్పించి ఓ మురికివాడలో వదిలేస్తాడు హీరో తండ్రి నమ్మిన బంటు. ఆ హీరో తండ్రి నమ్మిన బంటు ఈ చిన్నబ్బాయిగా ఉన్న హీరోని అక్కడి నుంచి తప్పించి ఓ మురికివాడలో వదిలేస్తాడు. కట్ చేస్తే
సింహ చాలా సీరియస్గా ఉన్నావు. హీరోకి గతం తెలుస్తుంది. హీరో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తాడు. విలన్ని అంతం చేసి తన కుటుంబ హంతకులపై పగ తీర్చుకుంటాడు. మీరు చెప్పకూడదు, వాళ్ళకే. అది చూడద్దు. అంజనా తెలియలేదు ఇంకా సినిమా పేరు? మీకు తెలిసిపోయింది. చెప్పండి. క్వశ్చన్ సార్ తెలియపోయారో చెప్పేస్తావు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో శంకర్ పహిల్వాన్ పాత్రలో నటించింది ఎవరు? ఓకే, తెలియలేదు. కానీ ఇది చక్రీ రాత్రి, మీరు చెప్తే బాగుంటుంది. సినిమా గుర్తొచ్చింది సార్, మీరు ఆ క్వశ్చన్ అడగకుండా. ఏ సినిమా? ఆంధ్ర వాళ్ళ. రైట్. మరి తెలియాలిగా సినిమాలో శంకర్ పహిల్వాన్ పాత్రలో నటించింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? కమాన్ పార్ట్నర్స్, అంజనా హెల్ప్ చేయి. రక్షిత. రక్షిత ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో విలన్ బడే మియాగా నటించింది ఎవరు? ప్రణవ్ తెలుసా? అక్కడ తెలిసిపోయింది. ప్రణవ్ తెలిసిపోయింది. కమాన్, తెలీదు. టైమ్ అప్. సారీ, ద క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చెప్పాలి. మరి ఈ సినిమాలోని నైరే నైరే ఆ పాట పాడింది ఎవరు? చక్రి గారు. ఒకసారి అనండి. నరే 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 బాబా, నరే 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 బాబా, నిండిపోయి ఉంది గుండెల్లో పటాసే, చాచి పెట్టి కొడితే ఎవడైనా మటాసే, అబో అబోల బొద్ది బొద్దు ముద్దు మారే, కొట్టు కొట్టు గల్ల పట్టు గుమ్ము గుమారే, రెచ్చిపోయి రంకెలేస్తే ఎమ్మయ్య మారే. నరే నరే. సూపర్. సో సినిమాలో శంకర్ పహిల్వాన్ పాత్రలో నటించింది ఎన్టీఆర్. ఓకే, రక్షిత రైట్. అండ్ సినిమాలో విలన్ బడే మియాగా నటించింది షిండే, సయాజీ షిండే. సినిమాలో హీరోని చిన్నప్పుడే కాబట్టి నమ్మిన మట్టుగా బెనర్జీ ఆ భాషా పాత్ర. సో నైరే నైరే చక్రి. ఎస్. సో ఎన్ని చెప్పావు? 2 చెప్పాం సార్. ఏంటమ్మా అది? 30 పోయి. ఓ, రక్షిత అండ్ చక్రి. రక్షిత గుర్తుంది, సరే చక్రి గుర్తు ఎలా గుర్తుంటాడు. ఓకే, 20,000 నీ అకౌంట్ లో, 30,000 మా అకౌంట్ లో. రేష్మి కమాన్ ప్లీజ్. 30,000 ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,70,000. సో అంజనా సౌందర్య అంటే ఇష్టం. సో సౌందర్య పాటలు ఏది నీకు ఇష్టమైన పాట? అసలేం గుర్తుకు రాదు. నా పాట మంచి సాంగ్, ఇళయరాజా గారు. నాకు కూడా ఇష్టం. ఏది ఒకసారి? అసలేం గుర్తుకు రాదు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. సూపర్ సాంగ్. థ్యాంక్ యూ అంజనా. ఓకే, వాసు అండ్ చీనా కట్ చేస్తే హీరో ఒక ఫేమస్ పాప్ సింగర్, అమ్మాయిల్ని ఫ్లాట్ చేయడంలో ఎక్స్పర్ట్. ఆయనకు మరదలు ఉంటుంది. హీరోయిన్ అమెరికాలో చదువుతున్న అమ్మాయి, ఇండియాలో ఆమెకు లవర్ ఉంటాడు. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు ఓ షిప్ ప్రయాణంలో కలుసుకుంటారు, ప్రేమించుకుంటారు కూడా. కానీ వారి ప్రేమ నిజమైనదా లేదా ఆకర్షణ మాత్రమేనా అని తెలియాలి అంటే 90 రోజుల పాటు ఎవ్వరూ ఎవరిని కలుసుకోవద్దని అనుకుంటారు. కట్ చేస్తే 90 డేస్ తర్వాత హీరోయిన్ కోసం వస్తున్న హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. సింహ, హీరోయిన్ తన ఫ్రెండ్తో పెళ్లికి సిద్ధపడుతుంది. చివరికి వారి ప్రేమలోని బలం హీరో హీరోయిన్లను ఒకటిగా చేస్తుంది. You got it? Story I understand, but స్టోరీ name గుర్తులేదు. గుర్తు రావట్లేదా? అస్సలేం గుర్తుకు రాదు.
భయ్యా తెలిసిందా? ఒక ఫేమస్ పాప్ సింగరు అమ్మాయిని పడేయడంలో చాలా ఎక్స్పర్ట్ అట. ఆయనకో మరదలు ఉంటుంది, హీరోయిన్ అమెరికాలో చదువుతున్న అమ్మాయి, ఇండియాలో ఆమెకో లవర్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒక షిప్లో కలుసుకుంటారు, ప్రేమించుకుంటారు. కానీ అది లవ్, ఇన్ఫాక్చుయేషన్, ఆకర్షణ ఇవన్నీ తెలుసుకోవాలంటే 90 రోజుల తర్వాత వరకు ఎవరు కలుసుకోకూడదని అనుకుంటారు. 90 రోజుల తర్వాత హీరోయిన్ కోసం వస్తున్న హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. రావు చందమామ. ఇంత కష్టపడాలి నేను. ఏమైనా అందించారా ఏంటి? లిప్ మూమెంట్లు లేవు కదా. నో ప్రాంప్టింగ్. నో ప్రాంప్టింగ్. రావోయి చందమామ. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది ఎవరు? టీనా. హూ వాస్ ద యాక్ట్రెస్ హూ డిడ్ ఎ స్పెషల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఐశ్వర్య. ఐశ్వర్య రాయ్. ప్రణవి. నేను టీనాతో చెప్తున్నా చెప్పండి. నేను తను చెప్పని చెప్తున్నా. ఫస్ట్ ఆన్సర్ నేను చెప్పానండి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? కామాక్షి మూవీస్, దుర్గాప్రసాద్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో మరదలుగా నటించింది ఎవరు? రవినటండన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల షిప్ ప్రయాణం ఏ నగరాల మధ్య జరుగుతుంది? You saw the film? రామోయ్ చందమామ. బాంబే అండ్ అమెరికా. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోయిన్ కి ఎవరితో పెళ్లి సెటిల్ అవుతుంది? సారీ. సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది ఐశ్వర్య రాయ్. సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దాస్. సినిమాలో హీరో మరదలుగా నటించింది కీర్తిరెడ్డి. రుక్మిణి పాత్ర పేరు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ల షిప్ ప్రయాణం సింగపూర్ టు వైజాగ్. ఎందుకంటే లాస్ట్ లో కూడా వాళ్ళు ఎక్కడ కలుసుకోవాలనుకుంటారంటే వైజాగ్ ఆ పోర్ట్ లైట్ హౌస్ దగ్గర కలుసుకోవాలనుకుంటారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరితో జగపతి బాబు. సుజిత్ ఆ పాత్ర పేరు. సో ఒకటే కరెక్ట్ గా చెప్పారు, ఐశ్వర్య రాయ్. సో 4 అంటే 40,000 మా అకౌంట్ లోకి, 10,000 వాళ్ళ అకౌంట్ లోకి. రేష్మి కమాన్. సో మాకు 40,000 ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,60,60,000. ఓకే, రెడీ ప్రణవి అండ్ వేణు? రెడీ. కట్ చేస్తే హీరో నాట్యాన్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే కళాకారుడు. శాస్త్రీయ నృత్యాలన్నింటిలో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు. హీరోయిన్ నృత్య కళాభిమాని. ఇద్దరు ఓ పెళ్లి ఫంక్షన్ లో కలుస్తారు. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. హీరోయిన్ చొరవతో హీరో నేషనల్ లెవెల్ డాన్స్ ఫెస్టివల్లో డాన్స్ ఆపర్చునిటీ లభిస్తుంది. కానీ హీరో తల్లి మరణిస్తుంది. హీరోయిన్కి ఆల్రెడీ పెళ్ళయిందని తెలుస్తుంది. హీరో ఒంటరి వాడే మద్యానికి బానిస అవుతాడు. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత మళ్ళీ హీరో హీరోయిన్లు దాసపడతారు. హీరోయిన్ కూతుర్ని తన నాట్యానికి వారసురాలుగా చేసి హీరో కన్ను మూస్తాడు. భయ్యా సాగర సంగమం అని చెప్పడం ఈజీ. ఎందుకంటే తప్పకుండా హీరో అది ఇది అంటే విశ్వనాథ్ గారి మార్క్ అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు అడిగే క్వశ్చన్లకు జవాబులు చెప్పాలిగా. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ కవిగా నటించింది ఎవరు? శరత్ బాబు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో డబ్బింగ్ జానకి హీరోకి ఏమవుతుంది? తల్లి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ గా నటించిన బాల నటుడు ఎవరు? చక్రి తోలేటి. రీసెంట్ గా ఏనాడు సినిమా డైరెక్టర్, ఆయన పేరు కూడా చక్రి. ఇలా కూడా నీ పేరు హెల్ప్ అయిపోయిందయ్యా. పిలుస్తున్నారండి మళ్ళీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ కూతురుగా నటించిన గాయని ఎవరు? శైలజ. ఎస్పి శైలజ. రైట్ ఆన్సర్. ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్. ఓ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారే బాబు. మరి ఏడి నాగేశ్వరరావు గారు అంతా ఫస్ట్ ఇంకా 100 క్వశ్చన్లు అడగండి, అన్ని చెప్పేస్తాను. ఆ సినిమా అన్ని చెప్పలేదు. ఈ సినిమా డబ్బింగ్ చేసిన డబ్బింగ్ థియేటర్ ఏది?
అదేంటి అది నాకు తెలీదు. ఓకే 5 అయిపోయాయి. శరత్ బాబు, తల్లి, చక్రి తోలేటి, ఎస్పి శైలజ, పూర్ణోదయ మూవీ. 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. వెల్ ప్లే. సో మీరు 5 కరెక్ట్ గా చెప్పి మీరు 50,000 సేఫ్ చేసుకుని, మీరు చెప్పినట్టు వాస్తు ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది సరే. ఈ చక్రి రాత్రి. సో 5 లక్షలు ఇక్కడ 5 లక్షలు. మీరు పక్కనే ఉన్నారు, డోంట్ వరీ. 4,70,000 అండ్ 4,60,000. సో ఈ శుభ సందర్భంలో ఫస్ట్ రౌండ్ ముగిసిన సందర్భంలో మీ ఇద్దరు ఒక పాట పాడాలి. తప్పకుండా అండి. రీసెంట్ గా నేను పాడిన వాటిల్లో గోపి గోపిక గోదావరి అనే సినిమాలో నేను చక్రి గారి మ్యూజిక్ లో నేను పాడిన ఆ సాంగ్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు. ఆ సాంగ్ గో 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 గో. సుందరి వంటే నీ పేరంటూ, చందర వంటే నీ పేరంటూ, ముద్దుల హారం మెల్లో వేయనా. బందరు లడ్డు నీ పేరంటూ, బంగరు చుంకై చూకావంటూ, కిందలో కవరాసి చేయనా. వద్దొద్దంటానా, అట్ట హద్దే దాటి రావద్దంటానా, ఆడనీరా నన్ను తాకొద్దంటానా, కొట్టే తాపాలేవో పెంచొద్దంటానా. అమ్ము అంతొద్దంటున్నా, నిండా ముంచొద్దంటున్నా, ఏదో సరదా కన్నా హేళాలనా. రాణి నువ్వేగం కన్నా రాజీకొస్తానంటున్నా, లేచి పెడితే ఎట్టాగే సుగుణా. అమ్మో నానే నానే తన్నా నానే తన్నా నానే తన్నా నానే తానా నానే తన్నా నానా. హే లగి జిగి లగి జిగి లగి జిగి, హే గజి జిగి గజి జిగి గజి జిగి. సో మీ దగ్గర 5 సేఫ్, ఇక్కడ 460, 470, 5. సో సెకండ్ రౌండ్ ఈ ఛాంబర్లోకి మీరు ఒక్కొక్కరు రావడం జరుగుతుంది. అంటే మీరు ఒకరు, ఆ తర్వాత మీకంతా స్పెషల్ ఎంట్రీస్. ఇద్దరిద్దరు అయిపోయారు కదా. సో చక్రి సోలో పర్ఫార్మెన్స్. Yeah. సో భయ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. ఈ రౌండ్ వాల్యూ ₹1,00,000, 1 lakh. సో మీరెంత పట్టుకుంటే మీకంత, పట్టుకోకపోతే మాకే అంత. ఈ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్లింత. సో ఆడదామా సెకండ్ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. నౌ ద చక్రి into the chamber, please. బ్రహ్మాండంగా పట్టుకున్నారు. అమ్మో 68 గ్రీన్ అంటే 6,800, 15 రెడ్ అంటే 7,500, 8 ఎల్లో అంటే 8,000, టోటల్గా 22,300. ఇంకెక్కువ పడదాం అనుకున్నాను. బట్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగుంది. థ్రిల్ ఉందా? చాలా థ్రిల్లింగ్తో ఉంది. ఒళ్ళంతా బట్ భయ ₹1,00,000 కదా ఈ రౌండ్, అందుకని 77,700. అంటే మీరు 22,300 పట్టుకున్నారు కాబట్టి 77,700. ఆల్ 7 మాకు ఇచ్చేస్తున్నారు. ఉండి పంపించేద్దాం. రేష్మి ఫస్ట్ టైం ఇవ్వడం మొదలెట్టారు. తీసుకో తల్లి వెళ్ళు. సో 77,700 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో 4,22,300. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి
ఎందుకంటే ఇద్దరు లోపలికి వెళ్ళలేరు, ఎందుకంటే ఎక్కువ పట్టించుకుంటారు. ఎవరో ఒకరే వెళ్ళాలి, ఒకరు ఎంకరేజ్ చేయాలి. మీ ఇద్దరు డిస్కషన్ చేసుకుని లేడీస్ ఫస్ట్. మీ ఇద్దరు డిసైడ్ చేయండి ఎవరని. అది కొంగులో మొత్తం అవేం లేవు, చేత్తోనే పట్టుకోవాలి. ప్లాన్లో ఒకటి. ఎవరు? అంజనా స్వామి. అంతేనా? మీరు ఎంకరేజ్ చేస్తారు అంతే. ఓకే, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. మీ ఫీల్ ఏంటి? ఎంత పట్టు ఉండొచ్చు అంచనా? ఇందాక 30,000 మిస్ అయ్యాం కదా, మ్మ్. సో 30,000 మళ్ళీ బ్యాక్ విల్ బ్రింగ్ ఆహా, So- అంటే చక్రీ కంటే ఎక్కువ పట్టు ఉంటుందనే మీ ఫీల్. 36 గ్రీన్ అంటే 3,600. 15 రెడ్ ఈక్వల్ టు చక్రీ 7,500. బట్ చక్రీలో సగమే ఎల్లో, 4,000 టోటల్ గా 15,100. సో 84,900 మన అకౌంట్లోకి. కమాన్ రేష్మి. సో 84,900 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్లో 3,85,100. సో వాసు, మీరు డిసైడెడా? ఎవరు 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 పట్టుకోబోతున్నారు? ఎవరు ఎంకరేజ్ చేయబోతున్నారు? ఓ టీనా, యు లవ్ ప్లేయింగ్ గేమ్స్ ఇష్టం ఆడడానికి? యా వెరీ మచ్. ఓకే, యూ విల్ ఎంజాయ్ దిస్. బట్ బిఫోర్ దట్ వాసు, ఇంతవరకు నీ గాత్రం వినలేదు ఇంకా, మరేం పాట పాడతావు? నాకు మంచి బ్రేక్ వచ్చిన సాంగ్ సత్యం మూవీలో ఓరి దేవుడా. ఓ, 1 2 3 4. నాటి కొట్టుడు నీటి కొట్టుడు కలిపి కొట్టాలి, గగనం అదిరిపడి సూర్యుడే తొంగి చూడాలి, వీరరమ్ము విసికి కొట్టి నిజం చెప్పాలి, అరే గుప్పదంత గుండెదికి ప్రేమ పట్టాలి. ఓ నీ దేవుడా లోకం మారదా, ఓ నీ దేవుడా లోకం మారదా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. ఒక చిన్న జలగిచ్చాను అంతే. ఓకే ప్లీజ్. సో टीना जी कैसा है? చాలా భయంగా ఉంది. భయంగా ఉందా? బట్ ఎనీవే ఐ ఎంజాయ్డ్ ఇట్, గ్రేట్. సో 32 గ్రీన్ అంటే 3,200, 10 రెడ్ అంటే 5,000, 5 ఎల్లో 5,000, టోటల్ గా 13,200. సో 13,200 పట్టుకుని 86,800, 86,800 మాకు ఇచ్చేస్తున్నారు. రేష్మి ప్లీజ్. సో 86,800 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్లో 3,73,200. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ప్రణవికి, ప్లాన్స్ చేస్తుంటారు ఇప్పటికి. లాస్ట్ టైం ఇలా పట్టుకున్నా అలా పట్టుకున్నానని. లాస్ట్ టైం బాగా పట్టుకున్నాను. సో నేను లాస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఈసారి వేణు అన్నయ్య ఎంజాయ్ చేయాలి కాదు, కాబట్టి ఒకసారి ఆలోచించు. లాస్ట్ టైం బాగా పట్టుకున్నా ఎక్కువ పట్టుకుంటాం వద్దా? నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. అన్నయ్య ఇంకా ఎంజాయ్ చేస్తారు కదా. ఓకే, సో వేణు సార్ వచ్చేయ్.
ప్రణవి నువ్వే వెళ్ళుంటే ఎక్కువ పట్టుకునేదానివి. 32 గ్రీన్ 3200. సార్ ఫస్ట్ టైం కదా సార్, నెక్స్ట్ టైం బాగా పట్టుకుంటాను. ఓకే. 4 రెడ్ 2000. 5 ఎల్లో 5000. అందరికంటే తక్కువ 10,200. సో 10,200 పట్టుకుని 89,800 మాకు ఇచ్చేస్తున్నారు. రేష్మి కమాన్ ప్లీజ్. సో 89,800 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో గుడ్ 4,10,200. సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి ఈ చక్రీ రాత్రి చక్రీ ఈజ్ లీడింగ్. భయ మీ అన్ని పాటల్లో మీకు ఇష్టమైన పాట ఇది. చాలా ఉండుంటాయి, బాగా తప్పకుండా ఏదో ఒకటి బాగా మనసుకు నచ్చిన పాట ఒకటి ఉంటుంది. నీవే 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 నీవంట. నీవే 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 నేనంట, నీవల్లేక నేనే లేనంట. వరమల్లే అందిందేమో ఈ బంధం, వెళ్ళలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవల్లేక నేనే లేనంట. వరమల్లే అందిందేమో ఈ బంధం, వెళ్ళలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవల్లే గానే లేనంట. మదర్ సాంగ్ అని ఎవరు అనుకోరు, ఏదో మంచి లవ్ సాంగ్ అనుకుంటారు. ఫీల్ గుడ్ సాంగ్. అబ్బా బాబా గ్రేట్ ఫీల్ ఇస్ దర్. మూడో రౌండ్. దీని పేరు లక 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 లక. మళ్ళీ మీతోనే మొదలవుతుంది. సో ఇందాక టైం ఇచ్చాను, ఈసారి టైం ఇవ్వను. మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పేయడం, లేదు పాస్ అని చెప్పేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతూ ఉంటాం. ఇందులో సినిమా క్వశ్చన్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, రెడీ, క్లియర్? ఓకే, so let's start playing round number 3. Laka 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 laka. మీరు సార్ అనండి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. గజేంద్ర మోక్షం కథ ఏ గ్రంథంలో వస్తుంది? గజేంద్ర మోక్షం. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. త్రిష చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? స్టాలిన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. టెన్నిస్ బ్యాట్ ని ఏమని పిలుస్తారు? రాకెట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఇంటర్నెట్ వెబ్సైట్ల చివర .org అంటే ఏమిటి? ఆర్గనైజేషన్. .org. ఆర్గనైజేషన్. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. అస్కార్బిక్ యాసిడ్ అనేది ఏ విటమిన్ కి మరో పేరు? సి. సి. చాలా క్యాషువల్ గా చెప్పారు. నేను సి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. శ్రీను వైట్ల తొలి సినిమా హీరోయిన్ ఎవరు? మహేశ్వరి. నీకోసం. నీవే నీవే. రైట్ ఆన్సర్. స్టాలిన్, రాకెట్, ఆర్గనైజేషన్, విటమిన్ సి, మహేశ్వరి, నీకోసం, గుడ్. గజేంద్ర మోక్షం, భాగవతం. కరెక్ట్. అదొకటి మిస్ అయ్యారు, బట్ వెల్ ప్లేడ్. ఆహా, ఓకే. 1,25,000 మీ అకౌంట్ లో. ఓన్లీ 25,000 మా అకౌంట్ లో. 1,25,000 మీ అకౌంట్ లో సేవ్ చేసుకున్న తర్వాత 25,000 మా అకౌంట్ లోకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 3,97,300. లకలకలక అనండి. లక 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 లక. డైరెక్టర్ వివి వినాయక్. డైరెక్టర్ వివి వినాయక్ ఏ డైరెక్టర్ శిష్యుడు? టైమ్ అప్.
క్వశ్చన్ నెంబర్ 2, భాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరు? భాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, ఇంటర్నెట్ లో పింగ్ అంటే ఏమిటి? పింగ్ పింగ్ అంటే మెయిల్ లో యూ జస్ట్ ఎంటర్, యూ పింగ్ చేయడం అంటే జస్ట్ కాల్ మీ. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 4, ఆది భిక్షువు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? శివుడు. శివుడేనా? శివుడే. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, అల్లరి నరేష్ ను తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? రవిబాబు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, ఎన్జిఓ ఫుల్ ఫామ్ ఏమిటి? నాన్ గెస్టెడ్ ఆఫీసర్. నాన్ గెస్టెడ్ ఆఫీసర్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో వివి వినాయక్ ఏ డైరెక్టర్ శిష్యుడు? సాగర్. భాగవతాన్ని తెలుగులో రాసింది బమ్మెర పోతన. ఇంటర్నెట్ లో పింగ్ అంటే ప్యాక్డ్ ఇంటర్నెట్ గ్రాఫర్. ఆది భిక్షువు శివుడు. అల్లరి నరేష్ ను తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ రవి బాబు. ఎన్జిఓ యూ హ్యావ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ యాజ్ ద రైట్ ఆన్సర్. ఈవెన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆన్సర్. ఏది చెప్పిన. ఓకే, గుడ్, వెల్ ప్లేడ్. సో 1, 2, 3, 3 4. మూడే. అంటే 4. సో 75,000 మీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. ఓకే, 75,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 3,10,100. యూ టెల్. లక లక లక. క్వశ్చన్ నెంబర్ 1, ఉప పాండవుల్లో శృత కీర్తి ఎవరి సంతానం? క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన తొలి స్కోప్ సినిమా ఏది? పాస్. అర్థనశాల. క్వశ్చన్ నెంబర్ 3, తెలుగు పంచాంగానికి ఏ గ్రహం ఆధారం? క్వశ్చన్ నెంబర్ 4, లేక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? లేక్ సిటీ. విచ్ సిటీ ఇస్ కాల్డ్ లేక్ సిటీ? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5, కమల్ హాసన్ కి ఉత్తమ నటుడిగా ఎన్ని నంది అవార్డులు వచ్చాయి? కమల్ హాసన్. 12. సారీ. క్వశ్చన్ నెంబర్ 6, ఎస్ఆర్సి ఫుల్ ఫామ్ ఏమిటి? ఎస్ఆర్సి. టైమ్ అప్. ఉప పాండవుల్లో శృత కీర్తి ఎవరి సంతానం? అర్జునుడు, ద్రౌపది సంతానం. భారతదేశంలో బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన తొలి సినిమా స్కోప్ సినిమా కాకస్ కే పూల్. గురుదాస్ మూవీ. చాలా మంచి సినిమా. తెలుగు పంచాంగానికి ఏ గ్రహం? చంద్రుడు. చంద్రమానం మంది. ఓకే, లేక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఉదయ్పూర్. ఇట్స్ ఇన్ రాజస్థాన్. ఓకే, కమల్ హాసన్కి ఉత్తమ నటుడిగా ఎన్ని నంది అవార్డులు? 3. 1 సాగర సంగమం, 2 స్వాతి ముత్యం, 3 ఇంద్రుడు చంద్రుడు. తెలుసా? ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. ఏకంగా 12 అంటే కనీసం రేంజ్ లో లేదని. అంటే తను దగ్గర ఫిల్మ్ఫేర్ అని తీసుకున్నట్టున్నాడు కమల్. సో ఎస్ఆర్సి లాస్ట్ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ అనే ఎఫెక్ట్ లాస్ట్ క్వశ్చన్ మీద పడింది. ఎస్ఆర్సి ఫుల్ ఫామ్ లేకుండా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. అదే కదా ఫస్ట్ ఎస్ఆర్సి, సెకండ్ ఎస్ఆర్సి అని చాలా గొడవలు జరుగుతున్నాయి. బా మా మీద ఎంత ప్రేమ. ఓరి ఏంటది? ఓరి దేవుడా. సొమ్మే పోయారా. 1,50,000 ఫ్రమ్ చినా, కమల్ అండ్ వాసు ప్లీజ్. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 2,23,200. రెడీయా? దాకేదో దగ్గర కూడా లేడు, అక్కడ లేడు వాసు, ఆన్సర్లు ఉన్నావు. ఇప్పుడు చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగులో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా ఏది? మాయాబజార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాల్లో కలహ భోజుడని ఎవరిని అంటారు? కుంభకర్ణుడా.
కాదు 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 నేను కుంభకర్ణుడు. చెప్తా Time up. Question number 3. అయ్యో Question number 3. ఫుట్బాల్ జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఫుట్బాల్. 23 టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. పరమేశ్వరుణ్ణి ఏ ఆకారంలో కొలుస్తారు? లయకారకం. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. కత్రినా కైఫ్ బాలకృష్ణతో నటించిన సినిమా ఏది? అల్లరి పిడుగు. ఇది మాత్రం తెలుసు బాగా. బాగా అల్లరి పిడుగు. రైట్ ఆన్సర్. రాజీవ్ ఖేల్ రత్న ఏ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రదానం చేస్తారు? స్పోర్ట్స్. తెలుగులో క్రీడారంగం. క్రీడా రంగం. ఎస్. తెలుగులో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా 1945లో స్వర్గసీమ. రైట్ ఆన్సర్. రాజీవ్ ఖేల్ రత్న ఏ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రదానం చేస్తారు? స్పోర్ట్స్. తెలుగులో క్రీడారంగం. క్రీడా రంగం. ఎస్. తెలుగులో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా 1945లో స్వర్గసీమ. పురాణాల్లో కలహభోజుడని నారదుడు. కుంభకర్ణుడు ఎక్కడ? దుర్యోధనుడా? కుంభకర్ణుడు. జమీన్ ఆస్మాన్ భయ్యా. ఇప్పుడు నువ్వు అడగాలి, ఎక్కడ నారదుడు, ఎక్కడ దుర్యోధనుడు, ఎక్కడ? అడగాల్సిన ఎక్కడ కాదు, ఫుట్బాల్ ఫుట్బాల్ ఆ, 26 members అంట. ఫుట్బాల్ లో 11 మంది. 11 మంది క్రికెట్ నువ్వు కూడా. సినిమా చూసుకుంటూ పరమేశ్వరుని ఏ ఆకారంలో? లింగాకారం. శివలింగం లింగాకారం. సో అల్లరి పిడుగు కరెక్ట్ గా చెప్పేశాడు వేణు. కత్రినా కైఫ్ అంటే ఇష్టం అనుకుంటా. అలా ఏం లేదు. సో రాజీవ్ ఖేల్ రత్న ఏ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రదానం చేస్తారు? క్రీడారంగం. క్రీడలు. గుడ్. సో 2 కరెక్ట్ గా చెప్పి 50,000 మీ అకౌంట్ లో, ₹1,00,000. మీ అకౌంట్. సో ₹1,00,000 మా అకౌంట్ లోకి ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,10,200. ఫస్ట్ రౌండ్ లో మిగుల్చుకోవడానికి ఎగిరిపోతున్నాయండి. మీ ఇద్దరు పక్క పక్క వచ్చారు. సార్ మీది 3,10,100, 3,10,200. వాసు వాళ్ళు బాగా 1,50,000 ఇచ్చావు కాబట్టి ఈసారి 2,23,200. బట్ చక్రి రాత్రి స్టిల్ చక్రి ఈజ్ లీడింగ్ విత్ 3,97,300. 3,97,300. వెల్ ప్లే. ఇంకా నెక్స్ట్ రౌండ్ ది అల్టిమేట్ రౌండ్. ఆ రౌండ్ లో ద డిసైడర్ ని ఎవరైతే విన్నరో డిసైడ్ చేసే రౌండ్. ఓకే. సో ఈలోగా అందరూ పాడారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ టచ్గా, ఒక చిన్న టచ్గా ఈ రౌండ్కు ముందు. సో ప్రణవి అండ్ వేణు. తాతడి కంటపడి చంపుతున్నారే, వావని వెంటపడి దంచుతున్నారే, ఆల్రెడీ గుండె తడి పెంచుతున్నారే, హాయని అడ్డుపడి ఆపుతున్నారే, కందిరీగ లాంటి నడుం కదుపుతున్నారే, దొండ బండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయమ్మ యమ్మ ఏం కొలుకుతున్నారే, గుమా గుమా గుమ్మ గుండెలకు మేలే, తాతడి కంటపడి చంపుతున్నారే, వావని గుంటపడి అంటుతున్నారే, కందిరీగ లాంటి నడుం కదుపుతున్నారే, దొండ బండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయమ్మ యమ్మ ఏం కొలుకుతున్నారే, గుమా గుమా గుమ్మ గుండెలకు మేలే. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ పేరు కొడితే కొట్టాలిరా. రెడీయా? రెడీ. Let's start playing round number 5. కొడితే కొట్టాలిరా. కొడితే కొట్టాలిరా. ద ఫస్ట్ క్వశ్చన్. భారతదేశంలో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలరైజ్డ్ అయిన తొలి చిత్రం మొఘల్ ఏ అజం. అది ఏ సంవత్సరంలో కలరైజ్ చేశారు? ఇప్పుడు మాయాబజార్ చేశారు, బ్రహ్మాండంగా ఆడుతుంది. అలాగే ద ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలరైజ్ చేసిన సినిమా మొఘలే ఆజం. అది ఏ సంవత్సరంలో కలరైజ్ చేశారు?
అందరూ సేఫ్గా ఉన్నారు. ఎవరు రేష్మికి ఇవ్వడానికి ఇష్టం లేదు 20,000. తెలియదు. ఓకే, 1960. ఇది దిలీప్ కుమార్, మధుబాల అండ్ పృథ్వీరాజ్ కపూర్, ద గ్రేట్ ఫిలిం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. రామాయణం ప్రకారం శ్రీరాముని సోదరి ఎవరు? రామాయణం ప్రకారం శ్రీరాముని సోదరి ఎవరు? అంజనా చెప్పు. తెలీదా? తెలీదు. ఓకే, శాంత. ద ఆన్సర్ ఈ శాంత. ఈవిడ దశరథుని పుత్రిక. చిన్నప్పుడే రామపాదుడికి దత్తతిస్తారు. ఋష్యశృంగుని భార్య శాంత. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. టెన్నిస్ నెట్ భూమి నుంచి ఎంత ఎత్తు ఉంటుంది? ప్రణవి తెలుసా? చెప్పు. 3 feet ఖచ్చితం. 4 to 5 inches. Not 4, not 3 feet 6 inches. 3 feet 6 inches. That's it. 3 అడుగుల 6 అంగుళాల ఎత్తు. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు తప్పదు మరి, భయ దగ్గర 20,000 కొట్టేయాల్సిందే మీరు. అన్నయ్య 20,000. పంపించండి ఆడతా. అలా 20,000 పంపించండి. తీసుకొని ఇలా 20,000 మేము పంపించండి మాకు. నేను కూడా చెప్పేవాడిని కదా. చెప్పుంటే బాగుండేది. చెప్పుంటే వాళ్ళ దగ్గర కొట్టేవాళ్ళు మీరు. ఇప్పుడు వాళ్ళ మీ దగ్గర కొట్టేస్తున్నారు. ఓకే, ఓకే. సో 20,000 మీ అకౌంట్ లో నుంచి ప్రణవి వేణు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. 1,30,200 ఇప్పుడు మీ అకౌంట్ లో. సో 3 అయిపోయాయి. 4వ క్వశ్చన్. మనిషి నిద్రపోతున్నప్పుడు ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి? మనిషి నిద్రపోతున్నప్పుడు ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి? అరవై 60 క్యాలరీస్. ఓకే, ద లాస్ట్ వన్. కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? అంతా సేఫ్ ఆడేశారు గేమ్. రాజమండ్రి is the right answer. Okay. And the ultimate winner of this episode is Chakri with 1,77,300. కిక్కిచ్చిందా చక్రి? రాత్రి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. జస్ట్ వెయిట్ ఫర్ దాట్. బట్ బిఫోర్ దాట్, అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్.